పేద మధ్యతరగతికి చెందిన రోగులకు తక్కువ ధరలతో నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. కరోనా కష్టకాలంలో సైతం ఎంతో మందికి వైద్య సేవలు అందించి వారికి మనోధైర్యం కల్పించి వారి ప్రాణాలను కాపాడడంలో కూడా సంజీవని ఆసుపత్రి ముందుందన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్లో నూతనంగా నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలో ఈ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది పేదలకు మెరుగైన వైద్యం అందించారని, రానున్న రోజులలో కూడా అదే స్ఫూర్తితో ఉండాలని సూచించారు. కరోనా కష్టకాలంలో సైతం ఎంతో మందికి వైద్య సేవలందించి వారికి మనోధైర్యం కల్పించడంతో పాటు వారి ప్రాణాలను కాపాడడంలో కూడా సంజీవని ఆసుపత్రి ముందుందన్నారు. ప్రభుత్వం కూడా విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. సంజీవని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హనుమంతు మాలి, డాక్టర్ ఝాన్సీరాణి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు తక్కువ ధరలతో రోగుల ప్రాణాలను కాపాడడంలో ముందుంటున్నామన్నారు. గత 10 ఏళ్లుగా తమ ఆసుపత్రి మనుగడ కోసం, అభివృద్ధి కోసం కృషి చేసిన, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, వైద్యులు ప్రజల ప్రాణాలను రక్షించడంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, ఐఎంఏ నాయకులు డాక్టర్ పుల్లారావు, బీజేపీ నాయకులు పిల్లి రామరాజు, కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ, కాంట్రాక్టర్ పృథ్వీధర్ రెడ్డి, రవికుమార్, విజయరాజు తదితరులు ఉన్నారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद भूमिं विश्वदामृत्वा महाकाली महालक्ष्मी महासरस्वती मनोवांछा फलसिद्धिरस्तु इष्टकाम्यार्थ फलसिद्धिरस्तु जगमानस्य सकलसुखी भवसुखी भव సేవ కరోనా అప్పుడు మర్చిపోయింది. आदित्यवर्णे तव सूर्यातो वनस्पतिस्तवक्षोदमिल्वः सिंहिङ्गलां पद्ममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं
ఈరోజు నల్గొండ పట్టణంలో మరొక మంచి హాస్పిటల్ కంటే నూతన బిల్డింగ్తో పాటు మంచి మనసున్న డాక్టర్ హనుమంతు మాలి మరియు ఝాన్సీ లక్ష్మిగా మాలి ఇద్దరు కలిసి ఈరోజు కొత్త హాస్పిటల్ ప్రారంభిస్తున్న సందర్భంగా వారితో పాటు ప్రజలందరికీ కూడా గతంలోనే వారు ఎన్నో సేవలు ఉచితంగా కూడా చేయడం జరిగింది. కరోనా సమయంలో మంచి పేరున్న డాక్టర్గా హనుమంతు మాలి అంటే గుర్తుపట్టని వారు ఎవరు లేరు టౌన్లో. వాళ్ళకు నూతన బిల్డింగ్స్ వేసిన సందర్భంగా వారికి మంచి జరగాలని, అలాగే ఈ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ అందరూ కూడా ఆరోగ్యంగా తిరిగి వెళ్ళాలని, వారి సేవలు ఎప్పుడు గుర్తుంచున్న విధంగా చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అది ఒకటే రిక్వెస్ట్ చేశాను, డాక్టర్ సాబ్ ఎవరైనా ఆపదలో ఉండొచ్చినప్పుడు ముందే డబ్బులు కట్టండి అని. హైదరాబాద్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ వాడు చావు బతుకులలో ఉంటే ఒక ఇంజక్షన్ కూడా ఇయ్యడు. వెంటిలేటర్ మీద తీసుకుపోయినా, కోమాలో ఉన్న పెద్ద తలకాయ పలిగిన అడ్వాన్స్ కట్టని తీసుకోడు. మనకు ఆ చెడ్డ పేరు రావద్దు, మీకు మంచి పేరు ఉన్నది కాబట్టి రెండు పేదవాళ్ళు వస్తే అవసరం వస్తే డిస్కౌంట్ చేయండి, అవసరం వస్తే అసలే లేదు అనాథాన్ని అనుకుంటే ఉచితంగా చేయండి. ఆ దేవుడు తప్పకుండా మీరు మీ పిల్లలకు మీ కుటుంబానికి అండగా ఉంటాడు. అలాగే నేను కూడా మీకు సపోర్ట్గా ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి దేవరకొండ రోడ్ నందు కొత్త భవనం, కొత్త నిర్మాణం, కొత్త హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దానికి మరి డైరెక్టర్స్గా ఓనర్గా ఉన్నటువంటి డాక్టర్ హనుమంతు మాలి సీనియర్ పల్మోనాలజిస్ట్, అలాగే డాక్టర్ ఝాన్సీ సీనియర్ గైనకాలజిస్ట్, వీళ్ళిద్దరు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో నూతన దంపతులుగా ఉన్నారు. అలాగే వారు ఇంతకుముందు నడుస్తున్న భవనం నుంచి కొత్త భవనానికి రావడం చాలా ఈరోజు సంతోషకరం. మరి ఈ భవనాన్ని మన మంత్రివర్యులు, మన స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రులు, మరి తెలంగాణ కోసం ఆహర్నిశలు కష్టపడి పదవినే త్యాగం చేసినట్టు మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా దాని ప్రారంభోత్సవం చేయడం నిజంగా చాలా నల్గొండకి అదృష్టం. ఎందుకంటే వారు చెప్పారు, ఇక్కడున్న పేద ప్రజలకు సర్వీస్ ఇవ్వాలి, డాక్టర్లంతా కూడా ఎవరన్నా పేదవారు ఉంటే వాళ్ళకి తగు రీతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా చికిత్స ఇవ్వాలని, అలాంటి వాటికి నిదర్శనం డాక్టర్ హనుమంతు మాలి. ఎందుకంటే కరోనా పీరియడ్లో చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చేసి రోగులను చాలామంది ప్రాణాలను కాపాడినటువంటి డాక్టర్ హనుమంతు మాలి గారు. అలాగే వారికి తోడ్పాటుగా డాక్టర్ ఝాన్సీ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఇక్కడున్న ప్రజల తరపున, డాక్టర్ల తరపున, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున ఖచ్చితంగా వారికి అభినందన తెలియజేస్తూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ రాబో కాలంలో ఈ యొక్క హాస్పిటల్ ఎంతెంత రెట్టింపై మరి ఇంకా నల్గొండలో ఒక మంచి డాక్టర్ దంపతులకు ఒక మంచి హాస్పిటల్గా కూడా ఇది అభివృద్ధి చెందాలి, దానికి పేరు రావాలని చెప్పేసి దానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి మరొకసారి మీ ఇద్దరు కూడా అభినందన తెలుసు. అలాగే ఈరోజు ఇంకొక స్పెషల్ డే ఉంది. వీళ్ళిద్దరు కూడా డాక్టర్ హనుమంతు మాలి, డాక్టర్ ఝాన్సీ గారి వివాహ వార్షికోత్సవం జరుపుతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అందరూ కూడా మన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి మరొకసారి మీకు తెలుసు. విష్ గుడ్ లక్ ఝాన్సీ అండ్ హనుమంతు మాలి. రోజు డివికే రోడ్లో సంజీవిని హాస్పిటల్ మన గౌరవ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయము. ముఖ్యంగా మన హనుమంత్ మాలి గారు కానీ, డాక్టర్ ఝాన్సీ గారు కానీ, వాళ్ళు చేసినటువంటి కరోనా పీరియడ్ కానీ, రిమైనింగ్ అదర్ పూర్ పీపుల్కి ఇస్తున్నటువంటి సర్వీస్ కానీ, మంచి ట్రీట్మెంట్ను వాటిని వెంకటరెడ్డి గారు ఎంతో మెచ్చుకోవడం జరిగింది. వీళ్ళు ప్రజల దృష్టిలో ఉన్న డాక్టర్స్ ఫస్ట్ కాదు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే, ఇంకా ఫెసిలిటీస్ ఈరోజు హైదరాబాద్కు ఊరికాలే అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి అనేది కామన్గా పబ్లిక్ అనుకుంటారు. సో అది కాకుండా ఇక్కడ వీరు తన హెవీ అమౌంట్ తోటి చక్కటి ఫెసిలిటీస్ తోటి అద్భుతమైన హాస్పిటల్ను షార్ట్ పీరియడ్లో ఇక్కడ వీరు కన్స్ట్రక్ట్ చేయడం, ముందు రోగులకు చక్కటి వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. హాస్పిటల్కు మంచి డాక్టర్లు, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఇవ్వడం కూడా ముదావాహన్ నల్గొండ ప్రజలకు ఇది ఒక వరంలాగా ఉపయోగపడుతుంది. చక్కటి హాస్పిటల్ నల్గొండ డెవలప్ అవుతున్న నల్గొండకి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సందర్భంగా డాక్టర్ మాలి గారిని, ఝాన్సీ గారిని అభినందిస్తూ హ్యాపీ మ్యారేజ్ డే. మా సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రివర్యులు గారికి, అలాగే పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలో వైద్య సేవలను మేము మా మిస్సెస్ డాక్టర్ ఝాన్సీ రాణి, నేను ఇద్దరం సేవలు అందిస్తున్నాము. అదేవిధంగా ఇంతకుముందు ఎలా అయితే పూర్ పీపుల్ని మేము సేవలు అందిస్తున్నామో అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని మన నల్గొండ ప్రజలకి అందుబాటులో ఉండేలా చూడాలని మన సార్ చెప్పినట్టు తక్కువ ఖర్చుతో మన కార్పొరేట్ వైద్యాన్ని నల్గొండ ప్రజలకి అందుబాటులో ఉంచాలని మేము మా వంతు కృషి ఎల్లవేళలా చేస్తాము. మరోసారి మంత్రి గారు మా హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి వచ్చినందుకు ధన్యవాదాలు. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ ఝాన్సీ, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఇన్ సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. గత 6 ఇయర్స్గా నేను ఇక్కడ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మేము కొత్త న్యూ బిల్డింగ్ విత్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ IVF ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో నేను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను.
చెప్తున్నాను. మినిస్టర్ గారు మాకు టైం ఇచ్చి ఓపెనింగ్కి వచ్చినందుకు మినిస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మినిస్టర్ గారు చెప్పినట్టే మేము అఫోర్డబుల్ ప్రైజెస్లో అందరికీ సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఈ న్యూ ఫెసిలిటీస్, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ న్యూ ఐవీఎఫ్ ఫెసిలిటీస్ అందరూ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవాలని నేను ప్రజల్ని కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరికీ పేరు పేరున, మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎస్పెషలీ పృథ్వీధర్ సార్ లేకపోతే ఈ ఈవెంట్ జరగదు. అండ్ పుల్లారావు సార్, వీళ్ళు మెయిన్, రవి సార్ అండ్ శ్రీనివాస్ రెడ్డి సార్, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మా పేషెంట్స్ మమ్మల్ని ట్రస్ట్ చేసి, మా పేషెంట్స్ మా కోసం 6 hours నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ మా పేషెంట్స్ అందరికీ థ్యాంక్స్ అలాట్. అండ్ లాస్ట్లీ మా పేరెంట్స్కి గుమ్మల్ మోహన్ రెడ్డి సార్ అండ్ శ్రీనివాస్ రెడ్డి సార్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ సార్ పృథ్వీ సార్, మీరు లేకుండా మాకు సపోర్ట్ లేదు అసలు. అండ్ పుల్లారావు సార్, సత్యనారాయణ సార్ కౌన్సిలర్, అండ్ పుల్లారావు సార్ మెయిన్ గైడెన్స్ మాకు ఫస్ట్ నుంచి, ఇప్పటి నుంచనే కాదు, హాస్పిటల్ స్టార్టింగ్ నుంచి మేము నల్గొండలో ఎంటర్ అయిన దగ్గర నుంచి 2013 నుంచి సార్ మాకు మెంటల్ సపోర్ట్ కానీ, మారల్ సపోర్ట్ కానీ, ప్రొఫెషనల్ సపోర్ట్ ఏదైనా సార్ మాకు, సార్ అండ్ అనితారాణి మేడం మాకు ఎప్పుడు మాకు సపోర్ట్ చేశారు. అండ్ మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. హాష్మీ సార్, మా హాస్పిటల్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి హాష్మీ సార్ మెయిన్ రీజన్. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. కౌన్సిలర్ సత్యనారాయణ సార్ ఎల్లవేళలా మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా బాబాయ్ విజయరాజు సార్, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఐవీఎఫ్ ఫెసిలిటీ స్టార్ట్ చేస్తున్నాము. సో పిల్లలు లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళందరూ మీరు ఫెసిలిటీస్ యూస్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని.